గో బ్యాక్ మార్వడి అనే చర్చ జరుగుతున్న క్రమంలో బీజేపీకి సంబంధించిన కొందరు నాయకులు ఇటు బండి సంజయ్ గారు కావచ్చు, అటు మాధవీలత గారు కావచ్చు, రోహిణ్యాలు ఎంతో అంటే వేల మంది ఓల్డ్ సిటీలో ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తుంది, వాళ్ళని వెళ్ళగొట్టాల. కానీ ఇటు మార్వాడీలు గో బ్యాక్ అనేది కరెక్ట్ కాదు. భారతదేశం మనకు స్వేచ్ఛనిచ్చింది, ఒక హక్కునిచ్చింది, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడో ఈ రోహిణ్యాలను తీసుకొచ్చి ఇక్కడ ఓల్డ్ సిటీలో పెట్టుకొని ఈ దందాలు నడిపిస్తున్నారు. వాళ్ళను బయటకు వెళ్ళగొట్టకుండా మార్వాడీలు గో బ్యాక్ అనడం కరెక్ట్ కాదని చెప్పేసి మాధవీలత గారు కూడా మాట్లాడారు. రోహిణ్యాలు అంటే తీవ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళని ఎంఐఎం పార్టీ సాత్తుంది అంటారు. కేంద్రంలో కేంద్ర ఇంటర్పోల్ ఎన్ఐ అనే డిపార్ట్మెంట్లో ఎవరు మాట ఉంటాయి? కేంద్రం. రాష్ట్రం ఎంత దాని ముందడ? చిన్నది. రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ తలుచుకుంటే ఇవ్వవలసిందిగా పర్మిషన్. మరి రేవంత్ రెడ్డి 100% ఇస్తాడు. నువ్వు అరెస్ట్ చేసే దమ్ము లేదా నీ దగ్గర? 11 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిస్తున్నావు, ఇప్పుడు 11వ సంవత్సరం అనుకుంటా. గాడిద పనులు తవ్వుతుందా నీ బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో? గాడిద పనులు తవ్వుతుందా కేంద్రంలో? ఇప్పుడు తెలంగాణలో ఓ చిన్నది ఏదన్నా జరిగిందనుకో ఇష్యూ, ఎవరు బాధ్యతలు? స్టేట్ గవర్నమెంట్. కేంద్రంలో మరి ఇంతమంది తీవ్రవాద సంస్థ ఉందని నువ్వే చెప్తున్నావు కదా. మాకైతే తెలియదు, మరి ఉన్నట్టు ఉంటే మరి మీకు తెలిసినంత, ఎందుకంటే ఆడాడ బాంబులు పెట్టించేది మీ బీజేపీ వాళ్ళే ఉన్నట్టు. మరి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఎంతమంది ఉన్నారు? 150,000 అని పర్ఫెక్ట్గా లెక్క చెప్తుంది అంటే ఆమె. అంటే పర్ఫెక్ట్గా మాధవలతకి ఏదో ఇంటిమేషన్ ఉన్నట్టు. మాధవలతనేమో ఎలక్షన్లు అప్పుడేమో మజీద్కు బాణం గుర్తు పెడుతుంది. మరి మొన్న మజీద్లో పోయి ఎందుకు అలా కాలు మొక్కి వచ్చింది? నువ్వు స్టాండ్ మీద ఉంటే స్టాండ్ మీద ఉండవు. నేను ఏమిటి ఉన్నంటే గొల్లోని అని చెప్తా. మళ్ళీ తెల్లారిపోయి ఇంకో కులపొండి అని చెప్పలేను కదా. గొల్లోని లెక్కనే ఉన్నా. నువ్వు బీజేపీ అంటే హిందుత్వవాదంలో హిందుత్వంగానే ఉండు. ఎందుకు మీ బీజేపీ మార్వాడి వాళ్ళు ఎన్ని శ్రీరాముల గుడిలు కట్టించారు చూపిరు నాకు తెలంగాణలో. ముస్లింలు ఎన్ని కట్టించారు? మరి ముస్లింలు శ్రీరాముని గుడి కట్టించారు. యూట్యూబ్ ఆన్ రికార్డు. యూట్యూబ్ ఖమ్మం జిల్లాలో 50 లక్షల రూపాయలు పెట్టి ఒక ముస్లిం సోదరుడు ఒక ఊర్లో మరి రాములవారి గుడి కట్టించారు, వరంగల్లో కట్టించారు, నల్గొండలో కట్టించారు. ఇప్పటికి చెంపపేటలో ముస్లింలంతా కొమరెల్లి మల్లన్నని అందరినీ మొక్కుతారు. మీ బీజేపీ పార్టీ రాకముందు ముస్లింలు హిందువులు అంటోళ్ళు బావా అక్క బావా అనే సమావేశం ఉండే. నువ్వు వచ్చిన తర్వాతనే లొల్లిలైనాయి, నువ్వు వచ్చిన తర్వాతనే దేశంలో కర్ఫ్యూలు జరిగినాయి మీ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాతనే. సో మాధవలత గురించి మాట్లాడి బండి సంజయ్ అన్న గురించి అంతా మాట్లాడేంత టైం మనకు వద్దు. ఎందుకు వద్దు అంటే వాళ్ళకి అవగాహన లేని ముచ్చట్లు మాట్లాడతారు. ఒకసారి అంటాడు పంజాబ్లో నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం ఫెయిల్ అవుతుంది బహిరంగ సభ. దానికి పాకిస్తాన్తో కలిసి కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ చేయగొట్టిరు అంటారు. పాకిస్తాన్ వాళ్ళతో కలిసి పాకిస్తాన్ ప్రజలు పంజాబ్లో ఉన్నారా? తలకాయ ఉండాలి కాబట్టి సంజయ్ అన్న. వరదలు వస్తే బండి పోతే ఇవన్నీ ఎటేటో పోతాయి. ఎందుకంటే అక్కడ పంజాబ్లో మీటింగ్ ఫెయిల్ కావడానికి రీజన్ అంతకుముందుకి ఇలా కేంద్ర మంత్రి ఆన్ రికార్డ్ యూట్యూబ్లో ఉంటుంది. రైతులను కేంద్ర మంత్రి కొడుకులు జీప్లతో గుజ్జి చంపుతారు, అట్లా ఫెయిల్ అవుతుంది. సో మాధవీలత గారు మధ్యలో ఈ కమ్యూనిస్టులు ఎందుకు గుంజరు? ఈ కమ్యూనిస్టులే ఎంత కావాలని రాష్ట్రంలో మత కలహాలు. ఒకటి దెబ్బతిన్న పిల్లగాడు కమ్యూనిస్టా కాదు, ఓ ఎస్సీ పిల్లగాడు. ఇప్పుడు ధర్నాలు చేసే వాళ్ళు అంత కమ్యూనిస్టులా? ఓ పెడమర్తి రవి, ఒక పృథ్వీరాజ్ యాదవ్, ఇంకొక ఆయన వంగపల్లి సీను, ఇంకో ఆయన మన మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల సీను, అంతకుముందుకున్న బాల్కా సుమను, లేకుంటే బీసీలు ఎస్సీలు కొట్లాడుతారు కమ్యూనిస్ట్ వల్ల. ఇవాళ నేను కూడా కొట్లాడుతాను, నేను కమ్యూనిస్ట్ వల్ల. ఇక టీఆర్ఎస్లు ఉన్నారు, వాళ్ళు బీజేపీలు ఉన్నారు, బీఆర్ఎస్లు ఉన్నారు. మరి కమ్యూనిస్ట్ వాళ్ళు అంటున్నావు. కమ్యూనిస్టు నారాయణతో మీరు వండుకున్న చరిత్రలు లేవా? మీ బీజేపీ వాళ్ళు పెళ్ళిళ్ళకి రాలేదా? మీ బీజేపీలతో కలిసి తిరగలేదా? నారాయణతో మీ కిషన్ రెడ్డి గారు కూడా ఓపెన్ కాస్ట్ ఎంక్వైరీ అప్పుడు పోయినప్పుడు ఇద్దరు కలిసి ఒకటే కారులో పోయారు కదా. మరి అక్కడ లేని చెడు ఇక్కడ ఎట్లా వచ్చింది? కమ్యూనిస్టులు చేసిన తప్పేంది? కమ్యూనిస్టులు చేసిన పాపం ఏంది? నేను అడుగుతున్నా. బీఎస్పీ పార్టీ మీకు శత్రువు అంటావు. నీకు శత్రువు అయినంత మాత్రాన జనాలకు ఇలా కమ్యూనిస్ట్ వాళ్ళు ఏ ఊరికి పోయినా 100 గుడిసెలు ఇప్పించుంటారు కదా. చరిత్ర ఉందిగా. నాకు తెలిసి ఓపెన్గా మాట్లాడు ఏ రూలింగ్ పార్టీ కూడా ఇప్పియదు. ఇలా ఐతనగర్లో ఒక 1000 గుడిసెలు వేసారు కమ్యూనిస్ట్ వాళ్ళు. మీ బీజేపీ పార్టీ వేసిందా ఏమన్నా? ఇలా గద్దారన్న విగ్రహం పెట్టి నంది అవార్డులు ఇవ్వద్దంటావు బండి సంజయ్. ఇలా ఎస్సీల ఓట్లు వద్దని చెప్పు. మరి ఇలా
కమ్యూనిస్టు బీఎస్పీ బహుజన వాళ్ళ ఓట్లు మీ బీజేపీకి వద్దని చెప్పు. మీకు అంత కమ్యూనిస్ట్ వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం అయితే ఎందుకు పోతున్నావు మరి? నీ బీజేపీలో మైనార్టీ సెల్ డిపార్ట్మెంట్ తీసేసి మైనార్టీ సెల్ డిపార్ట్మెంట్ ఎందుకు పెట్టినావు నీ దాంట్లో? అంటే బాధాకరమైన విషయం, బాధ అనిపిస్తుంటుంది. సో ఎందుకు మాధవీలత కానీ ఇటు బండి సంజయ్ కానీ మార్వాడీలకు ఇప్పుడు వెన్నుముక్కలాగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇక వాళ్ళ పార్టీకి రాజా సింగ్ కానివ్వండి, వాళ్ళ పార్టీకి ఏమైనా ఫండింగ్ చేసుకుంటారేమో వాళ్ళు. బీజేపీ వాళ్ళకే ఫండింగ్ చేసేదంతా వాళ్ళు. ఓకే, బీజేపీ వాళ్ళని మొత్తం ఎంకరేజ్ చేసేదంతా వాళ్ళే కదా, ఇంకేముంటుంది. అందుకనే ఏదేమన్నా ఉన్నా బండి సంజయ్ మాధవలత వదిలేసి వాళ్ళకు మనుషులు, వాళ్ళొక అధికారం చెలాయించే నాయకుల వాళ్ళందరిని వదిలేసేయి. కానీ మార్వాడీలని ఇంకొకసారి బిజినెస్ భారతదేశంలో ఎక్కడైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి అంటే వాళ్ళ కల్చర్ని గో బ్యాక్ అంటున్నారా, కంప్లీట్గా వాళ్ళని సర్దుకొని పొమ్మంటున్నారా? కల్చర్ అంటే నువ్వు చేసే ఆధిపత్యం మా ఫిజికల్ దాడిలని గో బ్యాక్. కానీ ఇప్పుడు ఇక మొత్తానికి వీక్కొని పోరాబోయ్ అని చెప్తున్నావు. ఇక వద్దే వద్దు, ఇక నీతో సోపితే వద్దు, మా తోటి పాలోని ఎలగొట్టుకున్నావు నువ్వెంత అని చెప్తున్నావు. ఓకే, థ్యాంక్ యూ అన్న.